హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే టమాటో రైస్, అలాగే దానిలోకి నేను ఇక్కడ చికెన్ కర్రీ చేసుకున్నాను. చాలా చాలా యమ్మీ కాంబినేషన్ అండి. వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ టమాటో రైస్ కోసం 3 టొమాటోలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే మసాలా దినుసులు తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, షాజీరా, అలాగే కొంచెం జాపత్రి, ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. సో ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. కసూరి మేతి ఇలాగ ఆయిల్లోనే వేసుకోండి, దానివల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగేసి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకొని ఇది కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను, మరీ ఎక్కువ వేసుకోలేదు. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, టొమాటోస్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మన టొమాటోస్ అన్నవి చూడండి ఇలాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాస్ అంతా రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. హాట్ వాటరే వేసుకున్నానండి. తర్వాత నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. నేను నార్మల్ సోనా మసూరి రైసే యూస్ చేస్తున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇది ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకునేస్తే మన టమాటో రైస్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. చూసారా, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకుందాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చికెన్ కర్రీ. సో ముందుగా నేను ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ అంత పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను క్లీన్ చేసి పెట్టుకున్న 3/4 కిలో చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా ఈ కారం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఈ స్టేజ్లోనే వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చూడండి కొంచెం ఆ వాటర్ ఊరుతున్నాయి కదా చికెన్లో నుంచి. ఇప్పుడు ఇందులో కొంచెం బీట్ చేసి పెట్టుకున్న పెరుగు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మరీ పుల్లటి పెరుగు వేసుకోకండి, కొంచెం నార్మల్గా ఉండే పెరుగే వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఎప్పుడు కూడా పెరుగు వేసుకున్నప్పుడు, లేదంటే అది పెరుగు విరిగినట్లు అయిపోతుంది కర్రీలో. సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత తీసి చూసినట్లయితే చూసారా, కొంచెం ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. సో కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అలాగే నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు, కర్రీలో ఉండే వాటరేనండి ఇదంతా. ఇది కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిరియాల పొడి, అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేస్తే మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఒక 5 నిమిషాలు అలా వదిలేసినామంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా చూడడానికి. కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉండింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి.
నేనైతే టమాటో రైస్లోకి చికెన్ కర్రీతో ఎంజాయ్ చేసినాను. ఇన్ కేస్ మీకు చికెన్ కర్రీ వద్దు అని అనుకుంటే నార్మల్ ఆనియన్ రైతాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరేమన్నా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్స్లో చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.